కేసీఆర్పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని కడియం శ్రీహరి ఆరోపించారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, అది మహాత్మా గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని కడియం శ్రీహరి ఘాటుగానే విమర్శించారు. తెలంగాణ ఎవరు జాగీరు కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ తన హయాంలో అవకతవకలు అక్రమాలు చేసి కుంభకోణాల్లో ఇరుక్కున్నారంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలిపోయిందని, రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ ఆగ్రహించారు. ప్రజలు అధికారం నుంచి దింపేసినా వారికి ఇంకా అహంకారం తగ్గలేదని ఘాటైన విమర్శలు చేశారు కడియం శ్రీహరి.